ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఒక వార్త చూశాను. సర్వే నంబర్ 630లో 3 ఎకరాల 33 సెంట్ల స్థలాన్ని ఆక్రమించుకున్నారు, ప్రభుత్వ స్థలం అని చెప్పారు. దీంట్లో ప్రతిపక్షాలతో కలిపి కొంతమంది కూటమి నాయకులు, ఒక యువ నాయకుడు ఎవరో దీన్ని ఆక్రమించుకున్నారు అనే వార్త చూశాను. అదేవిధంగా ఇంకొక వార్తాపత్రికల్లో 161, 162 సర్వే నెంబర్ల ద్వారా పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినాయి, పెద్ద అక్రమం జరిగిందనే విషయాన్ని కూడా ఈ మధ్య కాలంలో చూశాను. అదే సందర్భంలో ప్రజా వాయిస్ యూట్యూబ్ లో నుంచి 2 వీడియోలు కూడా వచ్చాయి. ఒక దాంట్లో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో రైతుల నుంచి వేరుశనగ కొనుగోలులో వ్యాపారస్తులంతా తూనికలు కొలతల్లో అవకతవకలు చేస్తున్నారు, రైతులను మోసం చేస్తున్నారు ఒక వీడియో. ఇంకొక వీడియో పాసింగ్ విధానం, అంటే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వేరుశనక్కాయల్లో నుంచి రాళ్లు, చిన్న చిన్న మట్టి పిల్లలు తీసేసే విధంగా గ్రేడింగ్ చేసే విధానం రాష్ట్రంలో ఎక్కడా అందుబాటులో లేదు. దీని ద్వారా రైతులు ఎక్కువగా నష్టపోతా ఉన్నారు, దీన్ని పట్టించుకోండి ఎమ్మెల్యే గారు అని ఒక వీడియో కూడా చూశాను. మీ ఎమ్మెల్యేగా నేను తప్పనిసరిగా వీటన్నిటి మీద విచారణ చేస్తాను. ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తాను, ఆదోనిలో కబ్జాలు ఉండడానికి వీల్లేదు, ఆదోనిలో అవకతవకలు ఉండడానికి వీల్లేదు. అది ప్రతిపక్ష నాయకులైనా లేదా కూటమి నాయకులైనా ఎవరైనా సరే ప్రభుత్వ స్థలాల మీద కానీ ఎవరి స్థలాల మీద కబ్జాలకు వెళ్తే ఊరుకునేది లేదని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. దోషులను పట్టుకొని ప్రజల ముందు నిలబెడతాను. రెండవది, అసెంబ్లీ జరుగుతోంది కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. ఈ వారంతో అసెంబ్లీ కూడా పూర్తవుతుంది. వెంటనే ఆదోని వచ్చి వీటన్నిటి మీద సమీక్ష చేసి ఏవైతే ఉన్నాయో నేను కూడా వ్యక్తిగతంగా వాటిని విజిట్ చేసి నిజానిజాలు ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. అందరూ ధైర్యంగా ఉండాల్సిందిగా మనవి చేసుకో.